అనిల్ రావుపుడి వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఇమీడియట్ గా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అనుకుంటారు. కానీ రావుపుడి టాలీవుడ్ కు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఎందుకంటే అసలు వెంకీతో సీక్వెల్ తీసే ఆలోచనలే లేవు అంటున్నాడు. దీంతో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ కు సీక్వెల్ లేనట్లయింది. గత ఏడాది సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 300 కోట్ల వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా ఉందని తెలిసింది. దీంతో అనిల్ వెంకటేష్ కలిసి సినిమా చేస్తే మళ్లీ సంక్రాంతికి వస్తున్నామంటారేమో అని టాలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. ఫ్లాప్ అవుతున్న చిత్రాలకే టాలీవుడ్ నుంచి సీక్వెల్స్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. అలాంటిది బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ఫిక్స్ చేసి కూడా అనిల్ వెనక్కి ఎందుకు తగ్గుతున్నాడు అనేది పరిశ్రమకు అంతుబట్టకుండా ఉంది. ప్రస్తుతానికి తనకు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గురించి ఏమాత్రం ఆలోచనలు లేవు అంటూ మనశంకర వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో కన్ఫర్మ్ చేశాడు రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ విషయంలో అనిల్ రావిపూడి వెనక్కి తగ్గడానికి మెయిన్ రీజన్ గతంలో F2 సీక్వెల్ గా F3 వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచింది. అదే దారిలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ను మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం లేదా సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే టైటిల్ తో తీస్తే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేమనే భయం ఉండవచ్చు అనేది ఒక టాక్. వచ్చే సంక్రాంతికి మళ్లీ తన సినిమా ఉండబోతోందని కన్ఫర్మ్ చేశాడు అనిల్ రావిపూడి. ఈసారి తన టైటిల్ మరింత ఫన్నీగా ఉంటుందని, ఇంతవరకు హీరోను లాక్ చేయలేదని చెబుతున్నాడు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ లో ఓ నిర్మాత అదిరిపోద్ది సంక్రాంతి టైటిల్ రిజిస్టర్ చేయడంతో ఇదే టైటిల్ తో వచ్చే పొంగల్ కు రావిపూడి కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు అనే టాక్ కూడా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.